హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మా డాన్స్ క్లాస్‌లో ఇవాళ మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్‌గా ఇవాళ 31 అనమాట డిసెంబర్. మా హాన్ గూడా వస్తున్నాడు. అయితే ఇవాళ అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం అందరం మా బ్యాచ్ అంతా. అయితే రీసెంట్‌గా నేను జాయిన్ అయినా గదా! 1 మంత్ అవుతుంది. సో, అందుకని హ్యాపీగా మా డాన్స్ క్లాస్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నది ఇవాళ చేసుకుంటున్నాము. మనం డాన్స్ క్లాస్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఏం చేస్తాము అన్నది నేను వీడియో తీసి నాకు మెమొరీలా ఉంటది గదా! మంచిగా. సో, అందుకని నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని జెప్పి. సో, ఎళ్దాము రెడీ ఆల్రెడీ టైం అయిపోయింది. సో, రెడీ అయినామనమాట. వెళ్తున్నాము క్లాస్‌కి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాము అనేది చూడండి మీరే. కానీ వీడియోని ఎండ్ వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టార్ట్ అవుదామండి. అంటే ఆగురా! వీడి ఫ్రెండ్ గూడా వస్తున్నాడనమాట. అందుకని వీడికి గూడా ఇవాళ స్కూల్‌లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. కాపోతే ఏంటంటే టైం సెట్ అవ్వట్లేదు. అంటే ఇంకా అందుకని తీసుకొనెళ్తున్నామనమాట. సో, వీళ్ళ ఫ్రెండ్ గూడా వస్తున్నాడు ఆహాన్ వాళ్ళకి. సో, అందుకని. సో, వెళ్దామండి. వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఏం చేస్తామనేది చూడండి మీరు గూడా. సో, వచ్చేసేయండి. దా. అయితే మాది ప్రోగ్రామ్ 11:30 కని ఫిక్స్ చేసుకున్నామండి టైము. అయితే ఇప్పటికి 10:30 అయితుంది. అంటే కొంచెం ముందెళ్తే కొంచెం అంతా నేను వీడియో తీయొచ్చని ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎళ్తున్నా అనమాట. సో, వెళ్దాము. వెళ్లి వాళ్ళు ఏం సెలబ్రేట్ చేస్తాము, ఏంటి అనేది నేను ఫుల్ వ్లాగ్ తీస్తాను. వ్లాగ్ మాత్రం ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. అసలు స్కిప్ అవ్వద్దు. సో, అందుకని. సో, వెళ్దాము. సో, ఫైనల్లీ మన డాన్స్ క్లాస్‌కొచ్చేసామండి. లోపలికెళ్దాం. ఎవరెవరు ఉన్నారో చూద్దాం. మహాన్ ఎళ్ళిపోయిండు ముందే. అదండి. అంటే అందరూ వచ్చేసినట్టున్నారు. మా వాళ్ళు ఉన్నారు. లోపల అక్క వాళ్ళు అందరూ ఉన్నారనమాట. అదిగోండి డెకరేషన్ స్టార్ట్ అవుతుంది. అది. ఆహా! ఇదే మా డాన్స్ క్లాస్ అనమాట. మొత్తం అదిగోండి అట్లా నడుస్తదనమాట. రోజు మేము ఇక్కడే ఉంటాం. అది అది సారీ హాలిడే వాడు తీసుకుంటు. అవునా? ఈ పాప ఎవరు? అచ్చా. అయితే స్టార్టా? టైం మాది పార్టీ వచ్చేసి 11:30 నుంచి స్టార్ట్ అనుకున్నామండి. అంటే ఇప్పుడు 11 అవుతున్నట్టుంది. మేము వచ్చేసినాము. మా బ్యాచ్ అనమాట. మేము మొత్తం 6 మెంబర్స్ ఉంటాము. ప్రస్తుతానికి 4 మెంబర్స్ ఉన్నాము. తిను రమ్య గారండి. అర్థం ఆల్రెడీ మన వీడియోలో లాస్ట్ టైం అదేంటిది ప్రైజ్ 1 మంత్ ఫ్రీ ప్యాకేజ్ కొట్టేసినారు కదా! మళ్ళీ మా బ్యాచ్ అనమాట జాయిన్ అయిపోయినారు. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? తర్వాత మాట్లాడతారంట. మా సుకన్య అక్క. అక్కొచ్చేసి మొత్తం ఆర్గనైజ్ మొత్తం అక్కనే చేస్తున్నారు చాలా కష్టపడి. హిట్ అవుతది. ఖచ్చితంగా హిట్ అవుతది. అందరం కలిసి చేద్దాం. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో, అక్కకి థాంక్స్ చెప్పాలి. చాలా మంచిగా అరేంజ్ చేసినారు మొత్తం. అండ్ మౌనిక. మా బ్యాచ్ అనమాట. కొద్ది రోజులైనా అందరం క్లోజ్ అయిపోయినాం. సో, అదండి. వీళ్ళ పిల్లలు గూడా ఫస్ట్ క్రై స్కూలే అనమాట. సో, అట్లా ఫ్రెండ్స్ అయిపోయినాం ఈజీగా పిల్లలు ఉండడం వల్ల. వాళ్ళతో పాటు మేము గూడా. సో, ఇంకా వస్తారు. ఇంకా మనం కలిసి చాలా వ్లాగ్స్ చేయాలి. చూద్దాం. తిను మా ఇంకొక డాన్స్ పార్ట్నర్ షీజాన్ తిన పేరు. తినకు కూడా చిన్న బాబున్నాడు. తిను కూడా మా బ్యాచే అనమాట. కొంచెం లేట్ అయింది. ఏనా తెలుగు రాదు ఓన్లీ హిందీ ఏనా ఓకే. మా పరశురామ్ మాస్టర్ అన్నమాట. చాలా మంచి మంచి సాంగ్స్ కొరియోగ్రఫీ చేసి చూపించిండు. మాకు మేము రావు అనుకున్న స్టెప్స్ని కూడా చెయ్యగలుగుతారని చెప్పి మరి చేసి చూపించినారు. మాకు నేర్పించినారు చాలా మంచిగా. నేను పెట్టే షార్ట్స్లో ఉంటారు కదా మాస్టర్ అన్నమాట. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మాస్టర్ మా గురించి? కొంచెం మొహమాటం. కొంచెం అయినాక మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడతారా? తర్వాత మాట్లాడతారంట. టైం తీసుకొని మాట్లాడిద్దాము. సో, ఇంకా మేము ఫస్ట్ డాన్స్ నుంచి స్టార్ట్ చేసినామండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే.
చేసి అలసిపోయినామని జెప్పేసి డ్రింక్స్ స్టార్ట్ చేసినామండి. స్టార్టింగ్ డ్రింక్స్ పార్టీ అనమాట. అంటే కూల్ డ్రింక్సే. సో, ఇంకా ఒక్కొక్కరు అందరూ జాయిన్ అయిపోతున్నారు. సో, అందరికి అక్క సర్వ్ ఎంజాయ్ చేసినారండి. హ్యాపీగా ఉండే వాళ్ళు గూడా. అండ్ వీడియో మొత్తం వాళ్ళే ఉన్నారు. ఇంకా మా డ్రింక్స్ పార్టీ అయితే అయిపోయింది. ఇంకా మా మాస్టర్ వచ్చి గేమ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అంటే 3 గేమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి మ్యూజికల్ చైర్, సెకండ్ వన్ వచ్చేసి ఆహ్, డ్రాయింగ్ గేమ్ డ్రాయింగ్ గేమ్ ఉండే ఒకటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి త్రో బాల్ గేమ్ అండి. 3 గేమ్స్ ఉండే మొత్తం. అయితే వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సరే ఇంకా ఫస్ట్ మ్యూజికల్ చైర్ గేమ్ అయితే స్టార్ట్ చేసినాము. నైనా ఇవాళ వచ్చిందండి. ఎప్పుడో అక్టోబర్‌లో జాయిన్ అయితా అన్నది. నన్ను జాయిన్ చేసింది. ఆమె ఇంకా ఇవాళ వచ్చింది. ఎందుకు రాలేదో అడుగుదాం ఒకసారి. ఎందుకు రాలేదు? నన్ను జాయిన్ అయిపో అని చెప్పి నువ్వు ఎందుకు రాలేదు చెప్పు. మ్యారేజెస్ చెప్పాను కదా, మ్యారేజెస్ ఉండే మళ్ళీ మధ్యన డిస్టర్బెన్స్ అవుతుందని కంటిన్యూ చేద్దామని ఇప్పుడు నెక్స్ట్ మంత్లో జాయిన్ అవుతా. నేను అర్చనకు ముందున వెళ్ళమన్నా కొంచెం ఎట్లుంది చూసుకోవడానికి. అందుకని నన్ను వెళ్ళమంది. అయితే ఇప్పుడు రేపటి నుంచి వస్తున్నావా? వస్తా, ఈ వీక్లో జాయిన్ అవుతా. జాయిన్ అవుతుందంట. ఫైనల్ మళ్ళీ కలిసినాం 31st రోజు. సో మా సెలబ్రేషన్స్ చూడండి ఒకసారి. వెనకాల మ్యూజికల్ చైర్ స్టార్ట్ అవుతుంది. అయితే మా మాస్టర్ అనమాట సింధు మ్యామ్. సింధు సింధు మ్యామ్ యోగా ఇన్స్ట్రక్టర్ అనమాట. మా ముందు బ్యాచ్ మాట్లాడదాం ఒకసారి. చెప్పండి మ్యామ్, మీకు యోగా అంటే ఏ టైమింగ్స్ ఏంటి? ఇక్కడ so here I am teaching 9 to 10. I'm also starting 6 to 7 from 2nd of Jan. It's been couple of months I have started yoga classes here, but I've been giving trainings since 4-5 years. So I'm a yoga practitioner since almost 8-9 years. Yeah. సో మ్యామ్ మాకంటే ముందు ఇక్కడ యోగా చెప్తారనమాట. మేము మ్యామ్ వాళ్ళు అయిపోయి వెళ్తుంటారు, మేము వస్తుంటాం క్లాస్కి. సో అట్లా 2 బ్యాచెస్ కలిసి ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అది చూడండి ఒకసారి. మొత్తం కవర్ చేస్తాం. మన దాండియా వర్క్షాప్ నైట్ చేసినాం కదా. సో అట్లా మా మాస్టర్ని కూడా ఇంటర్వ్యూ చేద్దాం. కొంచెం బిజీ ఉన్నారు, లాస్ట్లో తీసుకుందాం. సో కొంచెం టైం ఉందా మాస్టర్? లాస్ట్లో చేద్దాం అంటున్నారు. అప్పుడు మనకి మాస్టర్ ఇంటర్వ్యూ తీసుకుందాం అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాయిస్ అది మనకి రాలేదు కదా. సో ఈసారి పక్కా మంచిగా ప్లాన్తో వచ్చినా నేను అడుగుదాం అసలు, అందుకని చెప్పి. సో టైం అవుతుంది, పిలుస్తున్నారు, వెళ్దాము. అండ్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు మా మాస్టర్స్ అనమాట. వీళ్ళు కూడా ఇందాక చెప్పినాను కదా, పరశురామ్ మాస్టర్, మోతీలాల్ అనమాట. సో చూద్దామండి, కంటిన్యూ చేద్దాం, స్టార్ట్ చేద్దాం మనం. మ్యూజికల్ చైర్ గేమ్ స్టార్ట్ అవ్వగానే నాకైతే ఫుల్ నవ్వు వచ్చిందండి. ఎందుకంటే ఎప్పుడైనా నేనే ఫస్ట్ అవుట్ అయిపోతాను కదా. లాస్ట్ టైం కూడా అంతే నేను. అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కొంచెం లాస్ట్ వరకు ఉన్నా. అంటే ఒక 5-6 రౌండ్స్ అయితే నేను ఆడగలిగినాను. సో చూడండి ఒకసారి, చాలా మంచిగా అనిపించింది. పిల్లలు కూడా మాతో పాటు మంచిగా ఎంజాయ్ చేసినారు.
కొన్ని రౌండ్స్ తర్వాత నేను కూడా అవుట్ ఆఫ్ గేమ్ అండి. కానీ ఇక్కడి వరకు వచ్చినందుకు హ్యాపీ. ఎప్పుడైనా ఫస్టే అవుట్ అవుతాను నేను ఎప్పుడైనా. సో, ఇంకా లాస్ట్ వచ్చేసి రమ్య అక్క అండ్ షీజాన్ ఇద్దరే ఉండే. సో, అనుకున్నట్టే మ్యూజికల్ చైర్‌లో ఆనవాయితీగా ఆ రమ్య అక్కనే విన్ అయినారు. అది కూడా చాలా సింపుల్‌గా. చూడండి. అండ్ ఈ గేమ్ తర్వాత మళ్ళీ బాస్కెట్ బాల్ అండి. ఇది టబ్ బాల్ అనొచ్చు, ఏదైనా అనొచ్చనమాట. అంటే 10 బాల్స్ ఇస్తారు మనకి. అయితే ఎవరు ఎన్ని బాల్స్ ఏయగలుగుతారో టబ్‌లో వాళ్ళే విన్ అనమాట. అయితే ఒక్కొక్కరు ఫస్ట్ షిజాన్ స్టార్ట్ జేసినారు. ఇంకా ఒక్కొక్కరు అట్లా బాల్స్ వేస్తూ ఉన్నాము. గేమ్స్ అయితే ఇట్లా అవుతున్నాయండి. చాలా ఎంజాయ్ చేసిన నేనైతే. ఇంత బిజీ టైంలో వన్ డే ఇట్లా మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడం అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఈ గేమ్స్ కండక్ట్ చేసింది అయితే సింధు మ్యామ్ అండి. ఇట్లా ఇట్లా పార్టీ చేసుకుందాం అనగానే మా మాస్టర్ వచ్చేసి ఓకే అండి అని ఎట్లాంటి అబ్జెక్షన్ చెప్పకుండా ఓకే చేయడం, మా మాస్టర్‌కి థాంక్స్ చెప్పాలండి. విజయ్ మాస్టర్‌కి. అండ్ సింధు మ్యామ్‌కి గూడా మంచిగా గేమ్స్ అన్నీ కండక్ట్ జేసినారు. అండ్ సుకన్య అక్క అయితే మొత్తం ఆర్గనైజ్ జేసినారు. ఎవ్వరి హెల్ప్ లేకుండా పాపం అక్క ఒక్కతే అన్నీ దగ్గరుండి జూసుకున్నారు. ఫుడ్ దగ్గర నుంచి గూడా. చూడండి ఒకసారి అక్కడ అంటే లంచ్ టైమ్ అయింది గదా! సో, ఇంక అక్కడ చిన్న చిన్నగా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలు గూడా ఉన్నారు. సో, ఆకలవుతదని జెప్పి పిల్లలు గూడా బాగా ఎంజాయ్ జేసినారండి. మాకంటే ఎక్కువ ఇంకా పిల్లలే ఎంజాయ్ జేసినారు చెప్పాలంటే. చూస్తుంటే మీకే అర్థమవుతుంది గదా! అండ్ ఇక్కడొచ్చేసి చెప్పినాను గదా! ప్రిపరేషన్ జరుగుతున్నాయన్నమాట. ఆహ్, చూడండి ఫుడ్ అంతా. అయితే ఇప్పుడు లంచ్ టైమ్ అయింది గదండీ! ఆడవాళ్ళకి ఎక్కడికెళ్ళినా ఈ ప్రాబ్లమ్ ఒకసారి అటు జూడండి. మా అక్క అప్పటి నుంచి కష్టపడుతుంది స్టార్టింగ్ నుంచి. ఇదైతే తప్పదు మనకి ఎక్కడ ఎంత పార్టీ అయినా గూడా. సో, ఈ అక్క వాళ్ళు యోగా బ్యాచ్ కదా అక్క? అవును. యోగా బ్యాచ్ మేము. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము లాస్ట్ 1 మంత్ నుంచి వస్తున్నాం. 2 మంత్స్ కంప్లీట్ అయింది. మీ పేరు? నా పేరు పల్లవి. పల్లవి అక్క వీళ్ళు యోగా బ్యాచ్ అన్నమాట. మాకంటే ముందొస్తారు. అందరం కలిసిమెలిసి ఈడ గూడా వంటల్లాగా చేసుకుంటున్నాం. ఇవి దేనికక్క? ఇవన్నీ కట్ చేసుకోవడం? సలాడ్. అక్క మాట్లాడడం ఫస్ట్ టైం మర్చిపోయి మాట్లాడుతున్నారు. మళ్ళీ మాట్లాడిద్దాము. దేనికక్క ఇవన్నీ? అయ్యో! చూసారా మా కోసం ఇంత సర్వ్ చేస్తున్నారు. ఇంత కష్టపడి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇవన్నీ అయిపోవాలని కోరుకుంటున్నా. అక్కేమో మాట్లాడతారంట. ఒక్క నిమిషం చెప్పండి అక్క. మా మౌనిక పక్క నుంచి చెప్తుంది అన్ని. అక్క చెప్పండి దమ్మ ఎందుకు ఇన్ని సలాడ్ చేస్తుందని. ఎందుకు అక్క ఇవన్నీ ఇన్ని సలాడ్ చేస్తున్నారు? బిర్యానీ యాక్చువల్ గా వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. వాడు కొంచెమే ఇచ్చిండు. నాన్ వెజ్ కి ఇవ్వడు. సో మేమే తెచ్చుకుని మేమే కట్ చేసుకుంటున్నాం. అండి మా కోసం అక్క ఎంత త్యాగం చేస్తుంది కదా. అక్క మార్నింగ్ నుంచి ఇంత బిజీలో ఉన్నారు. మీకు వీడియో ఫుల్ చూస్తే అర్థమవుతుంది. చూడండి మా బాధలు. అక్కడ మోతి వాళ్ళు చూడండి ఏదో మళ్ళీ నెక్స్ట్ గేమ్ కోసం అన్ని ప్రిపరేషన్ జరుగుతున్నాయి అక్కడ. మా యోగా ఇన్స్ట్రక్టర్ మ్యామ్ మోతి. ఇక్కడ చూడండి మా రమ్య అక్క. చూడండి ఒకసారి ఫస్ట్ అనుకున్నట్టే లాస్ట్ టైం మన వీడియోలో ఉంటది కదా విన్ అయినారు. ఈసారి కూడా మ్యూజికల్ చైర్ విన్ అయినారు. సో నెక్స్ట్ గేమ్ కూడా
అక్కనే విన్ అవ్వాలని కోరుకుంటున్నా. మా అందరు ఏమంటారు అక్క, మా అందరి గ్రూప్ మీద అక్క విన్ అయితే చాలు. సో అది సో నెక్స్ట్ గేమ్ కూడా స్టార్ట్ అయిందండి. ఇది పేర్ లాగా ఆడాలి గేమ్. సుకన్య అక్క నేను వెళ్ళినాం అనమాట ఫస్ట్. చిన్న సర్కిల్ ఉందా, దాని మధ్యలో చిన్న చిన్న ఓకే, ఇంకా 2 సర్కిల్స్ పెట్టి మధ్యలో ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్. సో ఈ గేమ్ ఏంటంటే అండి, మనకి ఒక పిక్ ఇస్తారు, ఫోన్లో చూపిస్తారు. అది సర్కిల్స్ అంటే షేప్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి వెనక్కి చూడకుండా. అయితే ఇంకో పార్ట్నర్ ఏంటంటే అది డ్రా చేస్తూ ఉండాలి. ఫస్ట్ పార్ట్నర్ ఎట్లా చెప్తారో అది డ్రా చేస్తూ ఉండాలి. నాకైతే చాలా ఫన్నీ అనిపించింది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉండే. అసలు నేను వేసేది కరెక్టేనా కాదా అని లాస్ట్ వరకు చూడండి, మంచిగా ఎంటర్టైన్ అవుతారు మీరు కూడా. డివైడ్ అయ్యి దేని పెద్ద సర్కిల్ పైకి వచ్చి ఇంకా పెద్ద సర్కిల్ ఉంది కదా, దాన్ని ఈక్వల్గా డివైడ్ చేసినావు కదా, కరెక్ట్ సెంటర్లో పెద్ద బాల్ పెట్టు, టిక్ బాల్, పెద్ద బాల్ అది పెద్దగా కళ్ళు మొత్తం వేసేది. సర్కిల్ గీసేది. చిన్న టోటల్ బాటిల్ వచ్చాక చిన్న క్యాండిల్ పెట్టు, ఫస్ట్ కి సెకండ్ కి రెండింటికి లెఫ్ట్ రైట్ కి చిన్న క్యాండిల్ పెట్టు. క్యాండిల్ జాయిన్ చేయి, అన్ని జాయిన్ చేసి అన్ని జాయిన్ చేసి అన్ని జాయిన్ చేసి రెండు క్యాండిల్స్ నాకు చెప్పిన పిక్చర్ లేడీ బగ్ అంటండి, ఆల్మోస్ట్ అట్లే దించిన అన్నారు. ఇంకా అట్లనే పేర్స్ లాగా నెక్స్ట్ పేర్ వచ్చేసి మౌనిక అండ్ రమ్య అక్క అండి. ఇట్లనే అందరం ఒక్కొక్కరం పేర్స్ లాగా గేమ్ ఉండేది. సో ఏంటంటే అందరూ కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యేటట్టే డ్రా చేసినారండి చెప్పాలంటే. సో గేమ్ అయిపోయినాయండి. ఇది అయిపోయిన తర్వాత లంచ్ టైం అయింది. పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా పిల్లలకి స్టార్ట్ చేసినామండి.
మన గేమ్ కంటిన్యూ అవుతుందన్నమాట. మాస్టర్ అండ్ మ్యామ్ ఇద్దరు ఆహ్, ఆడుతున్నారు ఈ గేమ్. ఫస్టే మేము తినేసామండి. అక్క మొత్తం అందరూ తిన్న తర్వాత పాపం వచ్చి లాస్ట్‌లో తింటుంది. చూడండి ఎంత మంచిది. అరే! ఎంత మంచి అక్క అంటే అంత మంచి అక్క. ఫేవరెట్ అయిపోయింది. అందరిని మంచి చెడు చూసుకొని అందరు తిన్న తర్వాత తింటున్నారు. ఇద్దరు సిస్టర్స్ అన్నమాట. ఈ అక్క ఓన్ సిస్టర్స్ వీళ్ళిద్దరు. ఇద్దరు అందరికి సర్వ్ చేశాక లాస్ట్‌లో తింటున్నారండి. నిజంగా గ్రేట్. ఎట్లుందక్క బిర్యానీ? సూపర్, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. చెప్పాలి, ఎందుకంటే ఆర్డర్ ఇచ్చింది నేను కాబట్టి మీరు చెప్పాలి బిర్యానీ బాగుందా లేదా. బిర్యానీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. మనం చాలా బాగుంది. బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉంది. అందుకే ఫస్ట్ లోనే అయిపోయింది అనమాట. కానీ అక్క గ్రేట్ అసలు. మంచి అందరికి సర్వ్ చేసినారు. ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు అక్కలు, ఇద్దరు కూడా. అండ్ అక్క కూడా పాపం అందరికి వడ్డించింది. అక్క కూడా గ్రేట్ అన్నమాట. చూడండి ఒకసారి. మళ్ళీ తిన్న తర్వాత గేమ్స్ ఉన్నాయి. ఆ. అలసిపోయింది. వడ్డించి అలసిపోయి స్ప్రైట్ తాగుతుంది అనమాట. అయితే మౌనిక నేను ఇట్లా అని వెళ్ళేసి వద్దాం షాప్ కి అనుకుంటున్నాం. నా కోసం వెయిట్ చేస్తుంది. ఒకసారి చూడండి. చాక్లెట్స్ తెద్దామని పిల్లలకి వెళ్తున్నాం అన్నమాట. సో అందుకని నైనా కూడా నాన్ వెజ్ అన్నమాట. చికెన్ ఎట్లుంది అయినా? నాన్ వెజ్. ప్యూర్ వెజ్ అన్నమాట. అందుకు ఎట్లుంది మీ బిర్యానీ? ఎట్లుంది? బెస్ట్, నైస్, వెరీ నైస్, మంచిగా ఉంది టేస్ట్. చాలా బాగుంది అన్నమాట ఫుడ్. వెజిటేరియన్ ప్యూర్. సో అట్లా కలిసిపోయినా. మౌనిక వెయిట్ చేస్తుంది. మళ్ళీ వస్తా అండి. సరే మౌనిక వెళ్దాం. మేము కొంచెం బయటికి వెళ్ళి వచ్చేసరికి కేక్ కటింగ్ కి కూడా అంతా సెటప్ అది రెడీ అయిపోయిందండి. ఇంకా హ్యాపీగా కేక్ కటింగ్ కూడా మంచిగా జరిగింది అనమాట. కేక్ కటింగ్ అయిపోయింది కదండి. గేమ్స్ అన్నాం కదా. గిఫ్ట్స్ ప్రెజెంటేషన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు దానికోసం డిస్కషన్ అవుతుంది. సో ఎవరెవరు ఏ గేమ్ విన్ అయినారు ఏంటి అనేసి చూస్తున్నారు అనమాట. సో అది చూద్దాం. నా పేరు గట్టిగా వినిపిస్తుంది. ఓకే. ఓ ఫస్ట్ ప్రైజ్ అంట, సెకండ్ ప్రైజ్ లేదంట. ఏదో మన పేరు గట్టిగా వినిపిస్తుంది. చూద్దాం ఒకసారి. ఇంకా గిఫ్ట్ ప్రెజెంటేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. రమ్య అక్కకి మ్యూజికల్ చైర్‌లో విన్ అయినారు కదా! సో, అక్కకి గిఫ్ట్ ఇస్తున్నారనమాట. ఒక్కొక్కరికి అంటే ఎవరు విన్ అయితే వాళ్ళకే. సెకండ్ పొజిషన్ అట్లా ఏం లేదు. ఫస్ట్ పొజిషన్‌లో వాళ్ళకే ఇస్తున్నారనమాట గిఫ్ట్ అనేది. సో, అక్క మ్యూజికల్ చైర్‌లో విన్ అయినారు కాబట్టి అక్కకి ప్రైజ్ వచ్చింది. అండ్ ఈ ఆంటీ వచ్చేసి మా బాస్కెట్ బాల్ ఉంది కదా! అందులో విన్ అయినారు. సో, ఆంటీకి కూడా గిఫ్ట్ అనౌన్స్ చేసినారు. అండ్ ఈ పిల్లలైతే కేక్ కటింగ్ చేసిన తర్వాత దాని మీద ఉండే చాక్లెట్స్ కోసం బీభత్సంగా తిన్నారండి అసలు. ఎక్కువ తినేస్తున్నారని చెప్పి నేను మిగతాది తీసి డస్ట్‌బిన్‌లో ఏసేసినాను. ఎందుకంటే మంచిది కాదు కదా ఎక్కువ తింటే అని చెప్పేసి. అసలు వినరు ఇంకా బయటకెళ్తే వీళ్ళు. సో, అట్లా ఆంటీకైతే అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరండి. అంత ఆల్మోస్ట్ 8 బాల్స్ ఏసినారు 10కి. ఆంటీకి కూడా గిఫ్ట్ ప్రెజెంటేషన్ జరిగింది. ఇంకా ఫైనల్‌గా మేమండి సుకన్య అక్క, నేను ఇద్దరం కష్టపడి డ్రాయింగ్ ఆల్మోస్ట్ లేడీ బగ్ ఇచ్చినారు మాకు. ఆల్మోస్ట్ మ్యాచ్ చేసినా అని చెప్పేసి మా ఇద్దరికి కూడా ప్లాంట్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ నాకు చాలా మంచిగా అనిపించింది. సో, మా ఇద్దరికి ప్లాంట్స్ ప్రెజెంటేషన్ చేసినారనమాట.
సో, చాలా అనిపిచ్చింది నాకు గూడా. అంటే నాకు గూడా అంత టాలెంట్ ఉంది అని నాకు ఆ రోజే అర్థమైంది డ్రాయింగ్‌లో గాని. సో, చాలా హ్యాపీ అసలు. సో, ఫైనల్లీ గిఫ్ట్స్ ప్రెజెంటేషన్ అయితే అయిపోయిందండి మాతోని. అండ్ ఆర్గనైజర్స్ ఇద్దరికి చిన్న అప్రిసియేషన్ జరిగిందనమాట మా అకాడమీలో. చాలా అనిపిచ్చింది. చాలా ఎంజాయ్ చేసినామండి. అంటే మేము 2 అవర్సే ప్లాన్ చేసుకున్నాం. కానీ 10కి వెళ్తే అక్కడికి 10, 11కి ఆ టైంకి వెళ్తే ఈవినింగ్ 4 అయిపోయిందండి. సో, అంత టైం ఇట్టే గడిచిపోయిందనమాట. అండ్ ఫైనల్లీ న్యూ ఇయర్స్ విషెస్ అయితే చెప్పుకుంటున్నాము. అయితే స్టార్టింగ్ మనము ఎట్లా డాన్స్‌తో కదా స్టార్ట్ చేసినాం. సో, ఈ ఇయర్‌ని ఎండింగ్ గూడా డాన్స్‌తోనే ఎండ్ చేద్దాం హ్యాపీగా అని అనుకోని ఇంకా మా మాస్టర్స్ అయితే చూయిస్తున్నారు. ఇంకా ఫాలో అయిపోమని చెప్తున్నారనమాట. సో, మా మాస్టర్‌ని ఫాలో అవుతూ ఓల్డ్ ఇయర్‌కి బాయ్ చెప్పి న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పేసామనమాట. చూడండి మీరు గూడా. అయితే లాస్ట్ టైమ్ మాస్టర్‌తోని మాట్లాడాలంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాయిస్ రాలేదండి. సో, ఇప్పుడు అడుగుదాము. అయితే హాయ్ మాస్టర్. హాయ్ హాయ్ మ్యామ్ చెప్పండి. అయితే ఇక్కడ మీరెప్పుడు పెట్టారు? ఏంటి అసలు చెప్పండి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకుంది? ఏ టైమింగ్స్ ఏంటి? అంటే ఈ ఏజ్ అని ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? లేదా? లేదు లేదు ఏజ్ లిమిట్ లేదు. ఆల్ ఏజెస్కి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో నేను ఇక్కడ వచ్చి 1.5 year అవుతుంది నేను స్టూడియో స్టార్ట్ చేసి. అప్పటి నుంచి చాలా బాగా రన్ అవుతుంది. ఎల్లర్స్ అయినా కిడ్స్ అయినా ఎవరైనా కూడా ఇక్కడ రావచ్చు. అన్ని బ్యాచెస్కి సపరేట్ సెషన్స్ ఉన్నాయి. యా అంటే ప్రైస్ వచ్చేసి కిడ్స్‌కి ఒకలాగా, ఎల్డర్స్‌కి ఒకలా అట్లా ఏమన్నా ఉందా మాస్టర్? లేదు మేడం, అందరికి ఒకే ప్రైజ్. ఎల్ఎస్కైనా కిడ్స్కైనా అందరికి ఒకటే ప్రైజ్ పెట్టినాం మేము. మళ్ళీ వాళ్ళకి తక్కువ వీళ్ళకి ఎక్కువ కాకుండా అందరికి ఒకటే ప్రైజ్ పెట్టినాం. మేము ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి? అంటే మీ క్లాస్‌లో ఏంటి స్పెషాలిటీ? అంటే నేను ఒకటే చెప్తా, మా దగ్గర ఒక డెమో చూసిన తర్వాత మీరు వేరే దగ్గర కూడా వెళ్ళి చూడండి. అక్కడికి ఇక్కడ వేరియేషన్ ఏమైనా ఉంటే మాతో జాయిన్ కావండి అని చెప్తాను నేను 100%. ఎందుకంటే మా దగ్గర ప్రొఫెషనల్గా చెప్తున్నాం కాబట్టి అందరూ అంటే చూసి వేరే దగ్గర చూసి ఇడికి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఇడికి వచ్చిన తర్వాత వేరే దగ్గర పోయినట్టయితే లేదు. ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నారా మాస్టర్? అంటే దేని గురించి అయినా, అంటే మెయిన్ బ్యాచెస్ గురించి మీకు ఏ బ్యాచ్ అన్నా అంటే ఎవరైనా ఇట్లా ఉంటారు బాగా విసిగించడం ఆ టైప్లో ఏదన్నా మీకు ఒక అంటే అరే అనవసరంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఏమైనా పెట్టుకున్న అట్లాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా? లేదు, ఇప్పటివరకు రాలేదు. నేను ఏ ఏజ్ గ్రూప్కైనా ఏజ్ గ్రూప్ తగ్గట్టు వాళ్ళకి అంటే వాడు బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు నేను చెప్తా ఉంటాను అనమాట. చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి అట్లా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టే చెప్తా. ఏ రోజు మేము అట్లా అనుకోలేదు. అట్ ది సేమ్ టైం మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు అట్లా అనుకోలేదు. చాలా బాగా నేర్చుకున్నారు, వెళ్ళారు. యా మాస్టర్ ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ మా స్టూడియో విజిట్ అవ్వచ్చు ఒకసారి. అల్వాల్లో ఉంటుంది, అల్వాల్ హిల్స్, రోడ్ నెంబర్ 15, ఆపోజిట్ సెంట్ పాయ్ స్కూల్. అండ్ ఇంకా మీకు ఏమైనా ఈవెంట్స్ కావాలన్నా, సంగీత్స్, ఎనీ ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేస్తాం మేము. సో ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మేడం చెప్తారు మీకు కాంటాక్ట్ అవన్నీ. సో దాన్ని ఫాలో అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. టైం తీసుకొని మాకు ఇంటర్వ్యూ ఇచ్చినారు. లాస్ట్ టైం కొంచెం ఫ్లాప్ అయింది కదండి, అందుకని మళ్ళీ తీసుకున్నాను. నాకు వాట్సాప్లో కూడా స్టేటస్లో చూసి మా ఏరియా వాళ్ళు అందరు అడుగుతున్నారు. మేబీ ఫస్ట్ తర్వాత జాయిన్ అవుతుండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఓకే, మోతీ మాస్టర్ అన్నమాట. అంటే మాకు స్టార్టింగ్ నుంచి నేనైతే డైలీ చూస్తున్నాను. మాకు ఏమైనా స్టెప్స్ కానీ అవి ఈజీగా చెప్తూ ఉంటారు మా మాస్టర్ అయితే అన్న కూడా. సో మీరు ఎప్పుడు జాయిన్ అయినారు? నేను జాయిన్ అయ్యి 10 months అవుతుంది. 10 months అవునా? నేను నేర్చుకుంటుంది 10 months అవుతుంది. మేము ఏమన్నా సతాయిస్తామా? మా బ్యాచ్ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? యాక్చువల్గా మీ బ్యాచ్ నాకు చాలా ఇష్టం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మోతి. చాలా మంచిగా నేర్పిస్తారు. ఎక్సర్సైజెస్, వార్మప్స్ అన్ని మేము మోతితోనే నేర్చుకుంటాం. నేను చేయలేను కానీ ఫాలో అవుతుంటా అనమాట. మా వల్ల నా వల్ల ఏమన్నా ఇబ్బంది ఎప్పుడైనా ఫీల్ అయినా? ఏం లేదు మేడం, అలాంటిది ఏం లేదు. ఉన్నా కానీ చెప్పట్లేరు భయపడి? లేదు మేడం, అలా ఏం ఉండదు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్ మోతి. మళ్ళీ మనం ఎల్లుండి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అయితే తినుమా పరశురామ్ మాస్టర్ అనమాట. నేను షార్ట్స్లో పెడతాను కదా, మా ఇద్దరిది వస్తుంటుంది, నేను షార్ట్ వీడియోస్లో పెడుతుంటాను కదా. అస్సలు మాట్లాడరు, కాకపోతే స్టెప్స్ అయితే ఎరగదీస్తారనమాట. అంటే మేము ఫస్ట్ చూడంగానే డ్యాన్స్ ఏం నేర్చుకుంటాం అనుకున్నాము, మేము చెయ్యలేము అని చెప్తాము, కానీ లేదు మీరు చేస్తారు అని స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. 1 2 3 అని. ఎంత హార్డ్ స్టెప్ అయినా ఈజీగా చెప్తారనమాట. ఒకసారి అడుగుదాము. మీరు ఎప్పుడు జాయిన్ అయినారు మాస్టర్ ఇక్కడ? నేను ఇక్కడ జాయిన్ అయ్యి 10 days అయింది మేడం. మా వల్ల ఏమన్నా మీకు ఇబ్బంది అనిపించిందా? మీరు కోఆపరేట్ బాగానే, మీరు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు, మీరు సపోర్ట్ బాగా చేస్తున్నారు. మా ఛానల్లో మన వీడియోస్ వస్తే చూస్తారా మీరు? చూస్తాను మేడం. ఓకే మేడం. ఎందుకంటే అంత మొహమాటాడుతున్నారు? అంటే నాకు ఎప్పుడు నేను ఇలా మాట్లాడలేదు. అంటే ఫస్ట్ టైం అంటుంది అందుకని. కానీ ఇంత సైలెంట్ గా మొహమాటంగా ఉన్నారు కదా. అసలు నా షార్ట్ వీడియోస్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్సలెంట్ చెప్తారు. అసలు స్టెప్స్ అయితే అస్సలు మాట్లాడారు, కానీ అద్దిరిపోతాయి స్టెప్స్, అంత బాగా చెప్తారు. నేను చూడండి మన ఛానల్లో ఉన్నాయి. మేమిద్దరం అంటే అందరికీ ఓకే ఉండదు కదా, సో అందుకని ఇట్లా క్లబ్ చేసి పెడతా అనమాట. సో అదాన్ని ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మాస్టర్? ఏం లేదు మేడం. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సో హ్యాపీ న్యూ ఇయర్ మాస్టర్. సో అదండి, ఇవాళ అయితే మా ఈవెంట్ ఇట్లా అయిపోయింది, అందరు వెళ్ళిపోయినారు. హ్యాపీ న్యూ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అయితే సింధు మ్యామ్తో మనం మాట్లాడదామండి. ఎవరికైనా యోగా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మ్యామ్ చెప్తారు, అంటే టైమింగ్స్ గురించి. అండ్ ఫుడ్ తీసుకొని రావచ్చా అంటే టైమింగ్స్ ఏ టైంలో ఉంటుంది మ్యామ్? ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా లేదా? There is no age limit. We are starting a new batch from 6 to 7 in the morning. So there is already one batch which is existing at 9 to 10. So food morning breakfast చేయకుండా వస్తే better because we do a lot of asanas కాబట్టి it's better if you are coming empty stomach. ఫీ అట్లా అదేమన్నా ఫీజు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి? No, everyone it is same 2500 per month. So that's all, Monday to Friday are the classes. ఈవినింగ్స్ ఏమి ఉండదా మ్యామ్? No, there is no evening batch. ఓన్లీ మార్నింగ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి. మ్యామ్ కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ మీద పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడే సెంట్ బాయ్స్ ఆపోజిట్లోనే ఉంది. మన అకాడమీలోనే మార్నింగ్ ఉంటుంది అనమాట. టైమింగ్స్ అవి నేను మన వీడియోలో పోస్ట్ చేస్తాను ఎండింగ్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి. చాలా ఫ్రెండ్లీగా నేర్పిస్తారు. చూస్తున్నారు కదా మన వీడియోస్ లాస్ట్ టైం కానీ ఈ టైం కానీ. జాయిన్ అయిపోండి. హెల్తీస్ వెల్త్ అంటారు కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి యోగా అనమాట, తర్వాతే డ్యాన్స్. మనకు ఆ టైంలో నాకు సెట్ అవ్వదు కాబట్టి నేను ఆ టైంకి వస్తుంటాను. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మ్యామ్? No, happy new year. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్యాపీ న్యూ ఇయర్. Thank you. సో ఫైనల్లీ మేమైతే మా అకాడమీలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి న్యూ ఇయర్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోయినా అండి, మా వీడిసి గ్రూప్ నుంచి మీ అందరికీ కూడా